హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 'తంగల్' అనే మూవీ చూసొచ్చాను. ఇది తమిళ్ మూవీ, తెలుగులోకి కూడా రిలీజ్ అయింది. ఇందులో హీరోగా విక్రమ్ నటించాడు. అలాగే మాళవిక కూడా ఇంపార్టెంట్ రోల్ పోషించింది. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి, బ్రిటిష్ వాళ్ళు ఒక చోట నిధి ఉంది, బంగారం ఉందని చెప్పి ఆ ప్లేసు ఎక్కడుందో ఎతకడానికి హీరో వాళ్ళ సహాయం తీసుకుంటారు. అప్పుడు హీరో వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు అక్కడికి వెళ్ళే దారిలో వాళ్ళకు కొన్ని ప్రమాదాలు ఎదురవుతాయి. ఏం జరిగింది, వాళ్ళకి ఎటువంటి ప్రమాదాలు ఎదురైనాయి, చివరికి ఆ నిధి తీసుకున్నారా లేదా, అసలు మాళవిక గౌర్కి శక్తులు ఎలా వచ్చాయి, తను ఎవరు అనేది ఈ సినిమా స్టోరీ లైను. మూవీ అయితే నాకైతే బాగా నచ్చింది. చాలా బాగుంది. మెయిన్ హీరో యాక్టింగ్ అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు విక్రమ్ అయితే. యాక్టింగ్కి అయితే మెచ్చుకోవచ్చు. అలాగే మాళవిక కౌర్ కూడా, తను కూడా యాక్టింగ్ బాగా చేసింది. వీళ్ళిద్దరు పోటాని పోటీ కింద యాక్టింగ్ బాగా చేశారు. అలాగే డైరెక్షన్ చాలా బాగుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బీజిఎం కూడా చాలా బాగుంది. ఫైట్లు వచ్చే కాడ బీజిఎం వస్తుంది, సూపర్ ఉంది. ఆ బీజిఎం అయితే హైలైట్ మూవీకే. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా మనకు ఈజీగా గడిచిపోద్ది. మనకు ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ 10-20 నిమిషాలకే స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిపోతారు, ఎక్కడ లాగ్ చేయకుండా. కాకపోతే సెకండ్ హాఫ్లో కొంచెం సినిమా 20 నిమిషాలు స్లో అయినట్టు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫాస్ట్గా గడిచిపోద్ది. సెకండ్ హాఫ్కి వచ్చినాకే ఒక 20 నిమిషాలు స్లో అయినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఫాస్ట్గా రన్ అవుతుంది. అలాగే ఇందులో బంగారం గురించి కాకుండా వేరే ప్రాబ్లమ్స్ కూడా చూపించాడు. అది ఏంటనేది మూవీ మీరే చూసి తెలుసుకోండి. యాక్టింగ్ పర్పస్కి నీకు బాగా యాక్టింగ్ చేశారు. డైరెక్టర్ దర్శకత్వం చాలా బాగుంది. ప్లస్ లాస్ట్లో అసలు రివీల్ చేసేది కూడా చాలా బాగుంది. ట్విస్ట్ కూడా, ఒక ట్విస్ట్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ అయిన వాటిలోకి వెళ్ళే ఈ మూవీ అయితే నాకు బాగా నచ్చింది. అందులో విక్రమ్ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. అన్ని సినిమాల్లో ప్రతి సినిమాకు తన యాక్టింగ్ స్కిల్స్ పెంచుకుంటూ వెళ్తాడు. ఈ సినిమాలో కూడా చాలా బాగా పెంచుకున్నాడు యాక్టింగ్ స్కిల్. అలాగే ఈ సినిమాలోనే ఒక ఫైట్లో తనకు కాలు ఇరిగింది అని మనకు న్యూస్ కూడా వచ్చింది. ఆ ఫైట్ చాలా బాగుంటుంది. అలాగే స్నేక్స్ వచ్చి అటాక్ చేస్తాయి, అది కూడా బాగుంది. కాకపోతే కొన్ని ప్రమాదాలు పెట్టినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, మనకు అనగనగా ఇది కార్తిక్ సినిమా ఉంది చూడు, యుగానికొక్కడు. అందులో కూడా సేమ్ వాళ్ళు వెళ్తుంటే 7 ప్రమాదాలు దాటుకుంటూ పోవాలి. ఆ టైప్లో కొంచెం అంటే నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కొక్క ప్రమాదం తర్వాత ఇంకో ప్రాబ్లం వస్తుంటుంది, అలా 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 వస్తుంటుంది. లాస్ట్కి మాళవిక కౌర్తో ఫైట్ ఉంటుంది. అది సినిమా కాబట్టి ఇంకా కామన్. కాకపోతే ఏంటంటే, మాళవిక కౌర్ అందరినీ తన పవర్స్తో పగలగొట్టేస్తుంది, కానీ హీరోతో ఒక్కరితోనే ఫైట్ చేస్తుంది. అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. అంటే ఇంకా సినిమా కాబట్టి హీరో విలన్ మధ్య వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరగాలి, ఫైట్ ఉండాలి. ఊరిక మంత్రాలతో పడేస్తే బాగోదని చెప్పి ఫైట్ పెట్టినట్టున్నారు. కానీ బాగుంది. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.